హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్టులు అదేవిధంగా 10 గ్రాండ్ టెస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. ప్రజెంట్ దీనికి సంబంధించినటువంటి ఆఫర్ కూడా ఉంది. సో ఈ రోజు కనుక మీరు తీసుకున్నట్లయితే దీనికి సంబంధించి జస్ట్ మీరు 299 రూపీస్కే ఈ కోర్స్ని అయితే పొందవచ్చు. సో అది ఈ రోజు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నట్లయితే కోర్స్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా ఉంది. అండ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కావచ్చు. అండ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా సబ్జెక్ట్ వైజ్గా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు. అండ్ తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్ట్లు ఎక్కడ ఉంటాయి చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పోటీ పరీక్షలతో ఇబ్బంది లేకుండా గురుకుల షెడ్యూల్ అని చెప్పేసి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సంక్షేమ గురుకులాల్లో 9210 పోస్టుల భర్తీకి ఇతర పోటీ పరీక్షల షెడ్యూళ్లతో ఆటంకం లేకుండా ఆగస్టు 1 నుంచి 22 వరకు రాత పరీక్షలు నిర్వహించినట్లు మనకు గురుకుల బోర్డు అయితే తెలపడం జరిగింది. సో దానిలో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే పోస్టుల కేటగిరీ కావచ్చు. అదేవిధంగా సబ్జెక్టుల వారీగా 180కి పైగా సెషన్లుగా నిర్వహించవలసినటువంటి పరీక్షలను వచ్చినటువంటి దరఖాస్తులు కావచ్చు సబ్జెక్టుల మేరకు 54 సెషన్లలోనే ముగిస్తామని చెప్పేసి పేర్కొన్నారు. సో 18 రోజుల పాటు 3 షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయని చెప్పేసి ఇక్కడైతే మనం చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ చూసినట్టు మనకు డిగ్రీ లెక్చరర్స్ కావచ్చు, అదేవిధంగా జూనియర్ లెక్చరర్, అదేవిధంగా పీజీటీ పోస్టులకు పేపర్ 1 పరీక్ష ఏదైతే ఉందో జనరల్ స్టడీస్ కావచ్చు, జనరల్ ఎబిలిటీస్, అదేవిధంగా ఆంగ్ల భాష ప్రావీణ్యం ఉన్నటువంటి ఈ సబ్జెక్టులకు సంబంధించి ఆగస్టు 10న 3వ షిఫ్ట్, అదేవిధంగా ఆగస్టు 11న మొదటి షిఫ్ట్లో జరుగుతాయని చెప్పేసి వాటికి సంబంధించిన డేట్స్ కూడా ఇచ్చారు. ఇంకా దాంతోపాటు డిగ్రీ విద్యార్హతతో కూడినటువంటి మనకు టీజీటీ కావచ్చు, ఫిజికల్ డైరెక్టర్స్, అదేవిధంగా లైబ్రరీన్ పోస్టులకు సంబంధించి ఉమ్మడిగా నిర్వహించేటువంటి పేపర్ 1 పరీక్ష ఆగస్టు 11న 3వ షిఫ్ట్లో ఉంటుందని చెప్పేసి, అదేవిధంగా ఆగస్టు 12న జరిగేటువంటి 3 షిఫ్ట్లతో ముగినుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇంకా దాంతోపాటుగా జేఎల్ పీజీటీ పోస్టులకు సంబంధించి కూడా సబ్జెక్టు బోధన సామర్థ్యాలపై నిర్వహించేటువంటి పేపర్ 2 పరీక్ష సిలబస్ ఒకటే. సో అందుకు సో దీన్ని ఉమ్మడిగా నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నారు. సో ఈ పరీక్షలో వచ్చినటువంటి మార్కులను జేఎల్ పీజీటీ పోస్టులకు పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. వీటికి సంబంధించి హాల్ టికెట్లను పరీక్షా తేదీలకు వారం రోజుల ముందు గురుకుల బోర్డు వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు మల్లయ్య భట్ తెలిపారని చెప్పేసి ఇక్కడ మనం ఈనాడు న్యూస్ పేపర్లో గురుకుల ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో సేమ్ అప్డేట్ మనకి ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని కేటగిరీలకు ఉమ్మడి పరీక్షలు అనే టైటిల్ తోటి సేమ్ మనకు అదే న్యూస్ ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో కూడా అయితే చూడవచ్చు. సో గురుకులకు సంబంధించిన షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే గురుకులకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సీరియస్గా మీరు మీ యొక్క ప్రిపరేషన్ పైన కాన్సన్ట్రేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు కస్తూరిబాల్లో 1241 కాంట్రాక్ట్ అధ్యాపకులకు సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ని మన యొక్క టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూడండి. దీనిలో మనకు ఈ ఎగ్జామ్స్ను ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు, సో దానికి సంబంధించినటువంటి పోస్టులు ఏమేమి ఉన్నాయి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబర్ దీనికి సంబంధించి అయితే పూర్తి నోటిఫికేషన్ గురించి అయితే అడిగారు. సో ఈ పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేటువంటిది నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. ముఖ్యంగా ఇది మహిళా అభ్యర్థులకు సంబంధించిన నోటిఫికేషన్. టోటల్గా మనకు స్టేట్ వైడ్గా 1241 పోస్టులు అయితే ఉన్నాయి. సో కాంట్రాక్ట్ బేసిస్లో వీటిని అయితే ఫిల్ చేస్తున్నారు. చాలా మంచి నోటిఫికేషన్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని చూసి మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకుంటున్న ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టు మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నుంచి 47 టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో దీని ద్వారా ప్రొఫెసర్ కావచ్చు, అసోసియేట్ ప్రొఫెసర్, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ లాంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ మనకు కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు కూడా దీనిలో అయితే ఉండడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే సో ఈ నెల 27 లోపు వీటికైతే మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ ఇచ్చారు. సో ఈ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ చూసినట్లయితే మీకు పూర్తి పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటికైతే అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈనాడు ప్రతిభలో ఈరోజు మనకు ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది చాలా యూజ్ అవుతుంది. ఒకసారి దీనికి సంబంధించినటువంటి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు పర్యావరణ అంశాలు అనేటువంటి టాపిక్ పైన బిడ్ బ్యాంక్ కూడా రావడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. చాలా తక్కువ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. కాకపోతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి.
సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది. సో సాత్విక్ చిరాగ్ అదర్హో అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇండోనేషియా ఓపెన్ టైటిల్ కైవసం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ ఘనత సాధించినటువంటి తొలి భారత జోడీగా రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో భారత స్టార్ డబుల్స్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్ కావచ్చు, అదేవిధంగా చిరాగ్ శెట్టి గొప్ప ఘనతను సాధించారు. సో ఇండోనేషియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో విజేతగా నిలిచారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఈ BWF సూపర్ 1000 టైటిల్ను సాధించినటువంటి తొలి భారత జోడీగా వీళ్ళైతే రికార్డు సృష్టించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ నేమ్ గుర్తుంచుకోండి. అదేవిధంగా వీళ్ళు దేన్ని గెలుచుకున్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇండోనేషియా ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నటువంటి తొలి భారత జోడీగా వీళ్ళైతే రికార్డు సృష్టించారు. సో గత 1 మంత్ బ్యాక్ కూడా వీళ్ళిద్దరు మనకు వార్తల్లో ఉన్నారు. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ అంశం మనకు. అదేంటనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఛాంపియన్ భారత్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్బాల్ టోర్నీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సొంత గడ్డపై మరోసారి సత్తా చాటుకున్న భారత ఫుట్బాల్ జట్టు 4 దేశాల ఇంటర్ కాంటినెంటల్ కప్ టోర్నమెంట్లో ఛాంపియన్గా నిలిచిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆదివారం కళింగ స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్లో సో మన భారత్ అయితే విజయం సాధించడం జరిగింది. సో ఇటువంటి క్వశ్చన్స్ మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ టోర్నీ విజేత ఎవరని చెప్పేసి అడగవచ్చు, లేకుంటే ఇంటర్ కాంటినెంటల్ కప్ అనేది దేనికి సంబంధించింది అని చెప్పేసుకుంటే సో ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అడుగుతారు కనుక సో ఇది ఫుట్బాల్కి సంబంధించిన టోర్నీ. సో ఈసారి మన భారత్ అయితే దీన్ని గెలుచుకోవడం జరిగింది. సో అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గీతా ప్రెస్కు గాంధీ శాంతి బహుమతి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. 2021 ఏడాదికి గాను ప్రకటించినటువంటి కేంద్రం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు గోరఖ్పూర్లోని గీతా ప్రెస్కు కేంద్ర ప్రభుత్వం గాంధీ శాంతి పురస్కారాన్ని ప్రకటించింది. సో గాంధేయ పద్ధతిలో సామాజిక కావచ్చు, ఆర్థిక రాజకీయ పరివర్తన కోసం చేసినటువంటి కృషికి గాను గీతా ప్రెస్ ప్రచురణ సంస్థకు 2021 ఏడాదికి గాను ఈ పురస్కారాన్ని ఎంపిక చేశామని కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అవార్డు నేమ్ ఇక్కడ 2021, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. 2021 సంవత్సరానికి గాను ఇప్పుడు దీన్ని అయితే ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. సో ప్రధాని మోడీ సారథ్యంలోని జ్యూరీ ఈ పురస్కారానికి గీతా ప్రెస్ని అయితే ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. సో ఇది 1923లో ఆరంభమైనటువంటి గీతా ప్రెస్ అనేటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రచురణ సంస్థలో ఒకటిగా అయితే విలసిల్లుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. దాని పేరు గుర్తుంచుకోండి, వచ్చినటువంటి అవార్డు ఏంటిది, దాంతోపాటుగా ఇయర్ 2021 సంవత్సరానికి కానీ అవార్డు వచ్చింది కనుక అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ చూసినట్టయితే పర్యాటక స్వర్గధామంలో G20 టూరిజం సదస్సు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో నేటి నుంచి 2 రోజుల పాటు సమావేశాలు, పర్యాటక రంగ అభివృద్ధి, పరస్పర సహకారంపై చర్చలు. సో G20 ప్రతినిధులకు గోవా సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే సో ఇక్కడ G20కి సంబంధించినటువంటి టూరిజం సదస్సు ఎక్కడ జరిగిందని చెప్పేసి నేరుగా అడుగుతాడు. సో అది గోవా అని చెప్పేసి గుర్తుంచుకోండి. రీసెంట్గా మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా చూసాం. G20కి సంబంధించి మినిమం 3 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో వీటన్నిటిని ఒక దగ్గర మీరు జడ్జ్ చేసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు థీమ్ ఏంటంటే మేకింగ్ క్రూయిజ్ టూరిజం ఏ మోడల్ సస్టైనబుల్ అండ్ రెస్పాన్సిబుల్ ట్రావెల్ అనేటువంటి థీమ్ తోటి మనకు 2 రోజుల పాటు గోవాలో మనకు ఈ G20కి సంబంధించినటువంటి టూరిజం సదస్సు అనేది జరుగుతుంది. సో అది ఇక్కడ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ విషయం అయితే ఇక్కడ మనకు ఒకేసారి 8 ప్రపంచ రికార్డులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో హైస్ క్యూబ్స్పై నృత్యం చేసినటువంటి సౌమ్య అష్టలక్ష్మి థీమ్స్పై 8 శ్లోకాలతో 8 హారతులతో ప్రదర్శన అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రముఖ నృత్యకారిణి బొమ్మకంటి సౌమ్య ఏకకాలంలో 8 ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. సో అష్టలక్ష్మి థీమ్స్పై 8 శ్లోకాలతో 8 హారతులతో 8 ప్రాపర్టీస్ను ఉపయోగిస్తూ 8 నిమిషాల పాటు 80 కేజీల బరువు ఉన్నటువంటి ఐస్ క్యూబ్స్పై కూచిపూడి నృత్యం చేసి ఔరా అనిపించింది. సో తన నృత్య ప్రదర్శనతో ఇక్కడ అందరినీ అలరించిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నేమ్ గుర్తుంచుకోండి. సో మనకి ఎట్లా అంటే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి సౌమ్య ఈ క్రింది ఏ నృత్యానికి సంబంధించినటువంటి పర్సన్ అని చెప్పేసి అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో కూచిపూడి అని చెప్పేసి గుర్తుంచుకుంటే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇప్పుడు ఈమె సాధించినటువంటి ఘనత ఏంటంటే ఇక్కడ ఎట్ ఏ టైం మనకు 8 ప్రపంచ రికార్డులను అయితే నెలకొల్పడం జరిగింది. సో అది కూడా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే సరుకు రవాణాలో విశాఖ పోర్టు కొత్త రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. సరుకు రవాణాలో విశాఖపట్నం పోర్టు అథారిటీ శనివారం కొత్త రికార్డును అయితే సృష్టించింది. వివిధ బెర్తుల ద్వారా 23 నౌకల ద్వారా 4,01,000 మెట్రిక్ టన్నుల సరుకును హ్యాండ్లింగ్ చేశారు. సో పోర్టు ఆవిర్భవించిన తర్వాత ఒక్కరోజు ఇంత మొత్తంలో మనకు సరుకును ఎగుమతి కావచ్చు దిగుమతి చేయడం ఇదే ప్రథమం అనమాట. సో ఇటువంటి మనకు నేరుగా ఆడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఒకటే రోజులో అంటే మనకు విశాఖపట్నం పోర్టు ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత ఎగుమతి దిగుమతి చేయడం ఇదే ఫస్ట్ టైం అంట. ఒకటే రోజున మనకు దాదాపుగా 4,01,000 టన్నుల సరుకును హ్యాండ్లింగ్ చేశారని చెప్పేసి అదొక రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దాన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే కరీంనగర్ నగర పాలికకు హరిత అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు హరితహారంలో భాగంగా మొక్కలు నాటి
పచ్చదనానికి కృషి చేస్తున్నటువంటి కరీంనగర్ నగరపాలక సంస్థకు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డు ఎంపికైందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు తెలంగాణ ఆయుర్భవ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హరితోత్సవ పురస్కారాలను అయితే ప్రకటించింది. సో దానిలో భాగంగా మనకి లక్ష జనాభాకు పైబడినటువంటి నగరాల విభాగంలో కరీంనగర్కు సో ఈ హరిత అవార్డు అయితే రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఈ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి కూడా మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలు రావడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో వాళ్ళు ఇచ్చేటువంటి అవార్డ్స్ కావచ్చు వాటన్నిటిని ఒక దగ్గరగా రాసుకొని చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే కొల్లూరులో డబుల్ ఇండ్లు సిద్ధం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. దేశంలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం. సో రూపాయలు 1354 కోట్లతో 15,600 ఇండ్ల సముదాయం. సో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభానికి ఏర్పాట్లు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు దేశానికి ఆదర్శంగా నిలిచేటువంటి మెగా సామూహిక గృహ సముదాయం, అబ్బురపరిచేటువంటి ఆత్మగౌరవ సౌధం సో కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఇది ఎక్కడ ఉందంటే మనకు సో సంగారెడ్డి జిల్లా రామచంద్రపూర్ మండలం కొల్లూరులో సో ఎట్ ఏ టైమ్గా మనకు సో దేశంలోనే మొదటిసారిగా సో ఒక అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాన్ని అయితే మనకు కేసీఆర్ గారు అయితే ప్రారంభించబోతున్నారు. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందంటే ప్లేస్ సంగారెడ్డి జిల్లా అండ్ కొల్లూరు అని చెప్పేసి గుర్తుంచుకోండి. లైక్ ఈ కొల్లూరు అనేటువంటిది ఏ జిల్లాకు సంబంధించింది అని చెప్పేసి ఈ విధంగా కూడా మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో ఆ డిస్ట్రిక్ట్ నేమ్ గుర్తుంచుకోండి. అదేవిధంగా దీనికి సంబంధించి దేశంలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని ఎట్ ఏ టైం మనకు సీఎం కేసీఆర్ గారు అయితే ప్రారంభించబోతున్నారు. సో ఇది దీనికి సంబంధించి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో మన ఛానల్ ద్వారా ఈ రోజు అయితే లాస్ట్ డే ఆఫర్ ఉంది. గ్రూప్ 4కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కనుక మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే సో ఈ రోజు మీకు నైట్ 12 o'clock వరకు తీసుకున్నట్లయితే మీకు జస్ట్ 299 రూపీస్కే మీకు ఈ టెస్ట్ సిరీస్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా నేను మీకు యూజ్ అయ్యేటువంటి ఆర్టికల్స్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ అది మీకు ఓపెన్ కాకపోతే మీ యొక్క టెలిగ్రామ్ యాప్లో సెర్చ్ బార్లో SJTutorial అఫీషియల్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్లయితే సో అక్కడ మనకు మన ఛానల్ యొక్క గ్రీన్ కలర్ లోగో కనబడుతుంది. సో దాన్ని చూసుకొని కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ గ్రూప్లో మీరు జాయిన్ కాండి. సో దానిలో కూడా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. సో దానికి సంబంధించి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది మన గ్రూప్ లింక్ వచ్చేసి. సో ప్రతి ఒక్కరు దానిలో జాయిన్ కావాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.